క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. గురువాడ పల్లె పల్లెల్లోన ఎంతో సంతోషమే. ఆయన లోకానికి వచ్చారు. ఆయన లోకానికి రావటం ద్వారా ఈ రోజున మనం ఎంతో సంతోషంగా ఆనందంగా. బిషప్ నికోలస్ గారు చనిపోయాడు టర్కీ ప్రాంతంలో. ఆయన పేరు మీదుగా ఒక మందిరం కట్టబడింది. ఆయనను అందరూ కూడా తాత అని పిలిచేవారు. కాబట్టి ఆ తాత కొద్దిగా క్రిస్మస్ తాత అయ్యాడు. ప్రైజ్ లార్డ్. వాజ్పేయి గారు కూడా టీలు అమ్మేవాడంట. ఆయన టీలు అమ్మేవాడు, కానీ దేశానికి మంచి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈ రోజుల్లో చిన్నపిల్లలు మీరు కూడా విధేయత కలిగి ఉండండి, యథార్థంగా చదవండి, న్యాయంగా చదవండి, అర్థమైందా? బుద్ధిమంతులుగా ఉండండి. యేసు పిల్లలు సాయంత్రం చూడు, ఇప్పుడు కాదు, ఆ నక్షత్రము అలా వెళుతూ వెళుతూ తూర్పు దేశపు జ్ఞానులను యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకుని వెళ్ళింది. ఆ రోజున దేవుడు నక్షత్రమును ఒక పాయింట్ గాను, ఆకాశమును ఒక స్క్రీన్ గాను దేవుడు తల్లిదండ్రుల యొక్క బాటలో నడిచాడు ఆయన. ఈ రోజున ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల మాట వింటున్నారు? ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులకు విధేయత కలుగుతున్నారు? చక్కగా అల్లరి చేయకుండా చక్కగా నేర్చుకోవాలి. రాబోయే దినాల్లో ఒక మంచి స్థితిలో మీరు ఎదగాలి, మంచి ఉన్నతమైన స్థాయిలో మీరు స్థిరపరచబడాలి. యేసు ప్రభు వారు కూడా 12 సంవత్సరాలకి ఆయన చక్కగా మంచి జ్ఞానమును సంపాదించుకొని చెల్లిస్తూ ఉన్నారు. ప్రభా, ఇదిగో తండ్రి, ఆ స్కూల్ని ప్రేమించి, శ్రీ చైతన్య ప్రభా స్కూల్ని ప్రేమించి, డైరెక్టర్ గారిని బట్టి, ప్రిన్సిపాల్ గారిని బట్టి, స్టాఫ్ను బట్టి, చిన్న బిడ్డలను బట్టి, ఈ ప్రాంతంలో వర్క్ చేస్తున్న ప్రతి బిడ్డను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఈ స్థలమును, ప్రభా, ఈ బిడ్డలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, అయా ఈ సంవత్సరము వారు ఊహించిన దానికంటే అధికమైన ప్రభా మేలులు, అధికమైన దీవెనలు ప్రభా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎటువంటి రిజల్ట్ చూడాలనుకుంటున్నారో ప్రభా, ఊహించిన దానికంటే మంచి రిజల్ట్ను ప్రభా అయా ఈ యొక్క స్కూల్కి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఈ సెమీ క్రిస్మస్ ఆరాధన జరగటానికి ప్రభానైనా డైరెక్టర్ గారు, ప్రిన్సిపాల్ గారు, స్టాఫ్ ఎంతో కష్టపడ్డారు. ప్రభా నైనా ఏదో ఒక సందేశాన్ని బిడ్డలకు అందించాలని ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. నైనా బిడ్డలు చక్కగా పాడారు ప్రభా, అయా నేను స్తుతించారు. నైనా వారికి వచ్చిన ప్రభా తలంపులు బట్టి ఇదిగో మేము కూడా ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనాలి, మేము కూడా పాడాలి, ప్రభుని ఘనపరచాలి. యేసు క్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి చిన్న పిల్లలకు అయా తెలియచేయాలని ప్రభా మమ్మల్ని ఆహ్వానించిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా ఇదే రాబోయే దినాల్లో ఈ స్కూలును, ఈ ప్రాంతమును, ఈ సరిహద్దులను విశాలపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయా వీరి ఆస్తులను విశాలపరచమని ప్రార్థన చేస్తున్నాము. నైనా ఈ స్కూల్లో చదువుతున్న ప్రతి బిడ్డనైనా అయా దైవ జ్ఞానముతో, అయ్యానైనా బాహ్యమైన జ్ఞానముతో ఎదిగే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నామనైనా. అయా ప్రతి ఈశ్వరమైన స్తోత్రాలు చెల్లిస్తాం. వారి కుటుంబాల వందనాలు, రాకపోకలు మీరు తోడుగా ఉండండి. నీ వెలుగు, నీ ప్రసన్నత, నీ తేజస్సు ప్రభా అయా నీ కృప అయా ఈ స్థలంలో ఉంచినైనా అయా ఈ సంవత్సరం అంతానైనా అయా ఒక మంచి రిజల్ట్తో ప్రభా ఈ ప్రాంతాన్ని, ఈ స్కూల్ దీవించమని యేసుక్రీస్తు ఉన్నత నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ శుభాకాంక్షలు. క్రీస్తు జన్మదినం ఈ లోకానికే శుభదినం, ఈ లోకానికే శుభదినం. హ్యాపీ
Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas. ఎంతో సంతోషమే గురువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జనించెను మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జనించెను రారండో వేడుక చేద్దాం కలిసి రారండో పండుగ చేద్దాం రారండో వేడుక చేద్దాం కలిసి రారండో పండుగ చేద్దాం వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది చుట్టూ పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలు నీ మాట చెప్పిన నాకు జరుగును గాక. అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేస్తుండగా దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేసుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుంది. తెలియజేయమనగా ప్రజల సంఖ్య రాయవల్లని కైసర్ ఆగస్టు నిర్ణయించడం ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడమైనదా. హో అమ్మా నా భార్య రాజైన హేరోదు దినములను యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుతుంది. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండి. నేను ఓటము ఎరుగని హేరోదు రాజును మరి ఒక రాజును పూజించడమా? అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తన మందను కాచుకొని చుండగా
మల్లేశా ఈ చలి చంపేస్తుందిరా ఈ చలికి గొర్రెలెట్ చేస్తే ఏట్రా మళ్ళీ ఈరేసా నేను చెప్పను రా మల్లేసా, ఈ సరికి మనల్ని కాసుకోవడం కొంచెం బాధగా ఉంటే గురువులు కూడా కాయాలేంట్రా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇది పెట్టించారు స్నాప్ లో. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? అదే నాన్న, బెత్లెహేంలో మన రక్షకుడైన యేసయ్య పుట్టాడంట. అమ్మా అమ్మా, ఆ యేసయ్య నాకు కూడా చూపించవా? తప్పకుండా చూపిస్తాను, పద వెళ్దాము. యేసయ్య ఎంత ముద్దుగా ఉన్నాడో. Save our sons and daughters. Did you know that your baby boy is coming to make you new? So that you'll deliver, soon deliver you. చూశారు కదా మిత్రులారా, చీకటి లోకంలో పాపమనే బంధకాలతో అపవాది చేతుల్లో బందీలుగా ఉన్న ప్రతి మానవుని రక్షించుటకు దేవాది దేవుడు నిన్ను రక్షించడానికి తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపై నీ కొరకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాల్లో లేదు, కానీ నీ హృదయంలో క్రీస్తు ఉండటమే నిజమైన క్రిస్మస్. ఈ నిజ క్రిస్మస్ ఆనందం మీరు కూడా పొందుకోవాలని ఈ మా చిన్న ప్రయత్నం. దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో కన్యమరియ గర్భమునందు బాలునిగా జన్మించెను. దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో కన్యమరియ గర్భమునందు బాలునిగా జన్మించెను. అంధకారమే తొలగిపోయెను, చీకు చింతలే తీరిపోయెను.
శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీయేసుని నీడలో జనించిన శ్రీయేసుని జన్మించినాడు శ్రీయేసు రాజు బెత్లెహేమందున సర్వోన్నతుడు వెలసినాడు రక్షణించుటకు జనించిన శ్రీయేసుని నీడలో జనించిన శ్రీయేసుని నీడలో చివుకు లేదు చింత లేదు చాలా సంతోషం బాధ లేదు భయము లేదు భలే ఆనందం చుటకు గొప్ప రక్షణ మనకి చుటకు పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకి చుటకు మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను రారండో వేడుక చేద్దాం కలిసి రారండో పండుగ చేద్దాం రారండో వేడుక చేద్దాం కలిసి రారండో పండుగ చేద్దాం వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది గురువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే గురువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను మన చీకటి
యేసు జన్మించెను.